డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో జోరు మీదుంది. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించిన ఆర్సీబీ తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను చిత్తు చేసింది. ఈ క్రమంలో సీఎస్కే ఫ్యాన్స్ మాత్రం ఆర్సీబీ సోషల్ మీడియా వ్యవహార శైలిపై దుమ్మెత్తిపోస్తున్నారు. టీమిండియా దిగ్గజ కెప్టెన్ సీఎస్కేను ఏకంగా 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన మహేంద్ర సింగ్ ధోనీని అవమానించేలా పోస్టు పెట్టడమే ఇందుకు కారణం. 44 ఏళ్ల వయసులోనూ ధోనీ ఐపీఎల్ 2026 ఆడేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఫిట్నెస్ కారణాల దృష్ట్యా ఆరంభ మ్యాచ్లకు ఈ దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ దూరమయ్యాడు. ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై వరుసగా 3 పరాజయాలతో చతికిలపడింది. దీంతో ధోనీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ధోనీని కించపరిచేలా ఆర్సీబీ ఓ పోస్ట్ పెట్టింది. చెన్నై ఇన్నింగ్స్ లో 10వ ఓవర్లో అభినందన్ సింగ్ వేసిన 5వ బంతిని శివం దుబే షాట్ ఆడడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ జితేష్ శర్మ అద్భుత రీతిలో క్యాచ్ అందుకుని దుబే పెవిలియన్ చేరేలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఆర్సీబీ అప్పట్లో ఒకడుండేవాడు వికెట్ల వెనక అంటూ పరోక్షంగా ధోనీని ఉద్దేశించి క్యాప్షన్ జతచేసింది. దీంతో సీఎస్కే ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక్క టైటిల్ కోసం 18 ఏళ్లు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన ఓ చెత్త జట్టు ఒక్కసారి గెలవగానే తమ బుద్ధి చూపిస్తోంది. ధోనీ 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచాడు. అయినా ఎప్పుడూ సీఎస్కే ఇలాంటి వేషాలు వేయలేదు అంటూ ఘాటుగా కౌంటర్లిస్తున్నారు. అయితే బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 250 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే 19.4 ఓవర్లలో కేవలం 207 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా ఆర్సీబీ చెన్నైపై 43 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరుసగా రెండో విజయం నమోదు చేసి 4 పాయింట్లు సాధించింది. భారీ నెట్ రన్ రేటుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.